రైట్. మా కరెస్పాండెంట్ సునీల్ దీనిపైన మనతో మాట్లాడదాం. మనతో పాటు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు ప్రస్తుతానికి డిబేట్లో. రామ్మోహన్ రావు గారు నమస్తే. ఐ థింక్ మ్యూట్లో ఉన్నట్టున్నారు. రామ్మోహన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది శ్రీకాంత్ గారు, వినొస్తుంది. రైట్. అంటే అర్ధరాత్రి, సో ముందు అనౌన్స్మెంట్ ఏమీ లేదు, అర్ధరాత్రి ఈ రేట్లు పెంచడం కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇది ఇక్కడ వరకే చూడాలా, భవిష్యత్తులో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే నాకు తెలిసి అత్యంత లీస్ట్లో ఉన్నది భారతదేశమే. ఇంత తక్కువగా తగ్గించినటువంటి ధర కూడా చూస్తే ఈవెన్ కొన్ని ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆల్మోస్ట్ 50 రూపాయలకు పైగా పెరిగాయి, +50లో ఉన్నాయి పెట్రోల్ డీజిల్ పైన. మయన్మార్ కానీ, ప్రపంచ దేశాలు, లండన్ కానీ, స్వీడన్ కానీ, ఈవెన్ పాకిస్తాన్ కానీ, శ్రీలంక కానీ, అన్ని దేశాల్లో కూడా ఇప్పటికే అంతకు మించి పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో భారత్ మాత్రమే కేవలం ₹3 మాత్రమే పెంచడం జరిగింది. ఒక సౌదీ అరేబియా ఇప్పటి వరకు ఏమాత్రం ₹1 కూడా పెంచని దేశం ఏదైనా ఉందంటే సౌదీ అరేబియా మాత్రమే. సో ఇట్లాంటి పరిస్థితులు మనం చూడొచ్చు. సో ప్రస్తుతానికి భారత్ ఏ కండిషన్లో ఉందనుకోవచ్చు? శ్రీకాంత్ గారు, మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. ఎప్పుడైనా పన్ను బాధ ఎప్పుడైనా ఉంటుంది. ₹1 పెరిగినా కూడా మనకు నష్టమే, కష్టమే అనిపిస్తుంది, కాదు. కానీ మిగతా ప్రపంచ దేశాల్లో ఉన్న పరిస్థితులకు మనం పోల్చుకుంటే మనం చాలా సేఫ్ గానే ఉన్నాం. పెంపును ఎవరు సమర్థించరు, వద్దని అంటాం. కానీ పెంపును అవసరమైనప్పుడు సమర్థించాలంటున్నాడు. రోజుకు ₹1700 కోట్ల ఇవాళ ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఆయిల్ కంపెనీస్ అన్ని ప్రభుత్వమే కదా, ఒక 2-3 ప్రధాన కంపెనీ రిలయన్స్ అవి మాత్రమే ఉన్నాయి. కానీ మిగతా కూడా హెచ్పి కానీ, భారత్ కానీ, ఇండియన్ ఆయిల్ కానీ గవర్నమెంట్ కంపెనీస్. కంపెనీలు భరిస్తున్నాయంటే పరోక్షంగా మనం దాని సబ్సిడీ మనం ఇస్తున్నట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంటే కదా. అందుకనే ఈ ₹3 పెంపుతో ఆగిపోతే పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇట్లా ప్రతిరోజు కనుక అంతర్జాతీయ రేట్లకు దీన్ని సవరించుకుంటూ పోతే ₹30 పెరుగుతుంటారు మినిమం మన దగ్గర. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ₹30 వరకు మనం భరిస్తున్నాం, 1 లీటర్ మీద మనం నష్టాన్ని భరిస్తున్నాం. కనుక ఇట్లాగే అంతర్జాతీయ మార్కెట్ ధరలకు దీన్ని అనుసంధానం చేసుకుంటూ పోయినాం అనుకోండి, $105 ఉన్నది ఇప్పుడు ముడి చమురు. మొన్నటి దాకా 110 దాకా పోయింది. మళ్ళీ 105కు 106 మధ్యన ఉన్నది. ఒకవేళ పెంచుకుంటూ పోతే, గతంలో మనం చూసాం కదా శ్రీకాంత్ గారు, గతంలో మనం చూస్తే ఏంటంటే ప్రతిరోజు రేట్లు మారేది చూసింది కదా మీరు. మొదట్లోనేమో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్న రోజులేమో ఏమీ మారకుండా ఎంతైనా సరే గవర్నమెంట్ భరించింది. అప్పుడు ₹4.5 లక్షల కోట్ల ఈ పెట్రోల్ డాలర్ల మీద అప్పు అయింది మనకు అంటున్నాడు. అప్పంటే భారత ప్రభుత్వం భరించింది అప్పటికి, ఏది సబ్సిడీ రూపంగా. తర్వాత ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఏం చేశారు, ఈ రేట్లను వేరియేషన్స్ లేకుండా ఎప్పటికప్పుడు అవసరమైతే పెరిగేది తగ్గేది. మీరు చూస్తే 104 నుంచి 110 దాకా, ఇటు 111, 112 కూడా అయింది గతంలో. పెరిగేది తగ్గేది. అంటే ప్రతిరోజు ఇవాటి పెట్రోల్ రేట్లు అని మన పత్రికలు వేసాము. బులియన్ మార్కెట్ రేటు, బంగారం, వెండి ధర ఎట్లా చేసిండ్రో ఆనాడు పెట్రోల్ రేటు, నేటి పెట్రోల్ రేట్లు అని మన పత్రికల్లో వచ్చినాయి. చూసింది కదా మరి. కనుక అది పోయింది. ఎప్పుడు పోయింది అంటే ఈ స్టాగ్నేట్. ఎందుకంటే ఎప్పుడైతే మనకు తక్కువ ఎప్పుడైతే మనకు ఈ పెట్రోల్ డాలర్ల మన పెట్రోల్ రేటు, ముడి చమురు రేటు తగ్గిందో, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడైతే పూర్తి ₹1 పెరగలేదు. ఇప్పుడు 5-6 ఏళ్ళుగా ₹1 కూడా పెట్రోల్ ధరలు పెరగలేదు. ఇప్పుడు యుద్ధం ఉంది 2022లో, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉంది కనుక. ఆ యుద్ధం వల్ల అటు రష్యా లాభపడింది, ఇటు మనం లాభపడ్డాం. ఎందుకంటే ఆర్థిక ఆంక్షలు ఉన్నా కూడా బహిరంగంగా మనం చెప్పిన ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ తీసుకుంటా ఉన్నాం కనుక $55 నుంచి $60 లోపే మనకు ముడి చమురు, ఒక బ్యారల్ ముడి చమురు మనకు దొరికింది. మరి ₹60 ఉన్నప్పుడు చాలా మిగిలింది కదా అనే మాట వస్తున్నది. గతంలో కూడా మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ₹1 పెరగలేదు, $110 దాకా పోయింది. అప్పుడు $110 ఉన్నప్పుడు కూడా ₹70 ఉంది కదా పెట్రోల్. మరి ఇప్పుడు నువ్వు $60, $70 మధ్యలో వచ్చినప్పుడు ఎందుకు తగ్గించలేదు విమర్శ వచ్చింది. నేను చెప్పాను కదా, ₹4.5 లక్షల కోట్ల మన్మోహన్ సింగ్ ఆ 10 ఏళ్లలో మన మీద పెట్రోల్ డాలర్ల అప్పు పడ్డది. దాన్ని తీర్చడంతో పాటు అదనంగా ఒక ₹4.5 లక్షల కోట్ల ఈ ప్రభుత్వం సంపాదించింది. ప్రభుత్వం సంపాదించిన ప్రభుత్వానికి ఆదాయం వస్తే మనకు ఆదాయం వచ్చినట్టే కదా. ప్రభుత్వ ఖజానా బాగుంటే రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు అవుతాయి కదా. కానీ చాలా ప్రజలు ఎట్లా ఉంటారు శ్రీకాంత్, మనకు నాకేమొచ్చిందని ఆలోచన చేస్తాం.